ఇద్దరు కలిసి రాష్ట్ర అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి తెలుసుకున్నా సరిపోద్ది. నమస్కారం. మొన్న 15వ తారీఖు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోగోల్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రభుత్వ విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద మా శాసనసభ్యులు వారైతే, మా మాజీ శాసనసభ్యులు వారైతేనేమి, మేమైతేనేమి ప్రస్తుత ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. ఈ ఆరోపణలపైన నిన్న మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దాని మీద కొన్ని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముందుగా మా నాగులవరం వైఎస్ఆర్సీపీ నాయకుడు పాపన మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా విలేకరులకు ముందరగా మా నమస్కారం. మొన్న అంటే మంగళవారం రోజు మా మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది బోగోలు మండల హెడ్ క్వార్టర్లో. దాంట్లో మా నాయకులు కొంచెం ప్రతిపక్షం అంటే మేము కొంచెం మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాం కూడాను. దాని గురించి అధికార పార్టీ వాళ్ళు భుజాలు దౌడుకొని మేము అది చేసాం, ఇది చేసాం, ఏదో చేసాం అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు మీరు చేసే దమ్ము ధైర్యం ఉంటే మీరిచ్చే పాంప్లెట్లు అదేవిధంగా మీ శాసనసభ్యులు వారు, లేకపోతే మీ మండల నాయకులు, మీ గ్రామ నాయకులు ఇచ్చుకుంటే దానికి ఏదన్నా ఉంటుంది. అప్పట్లో మేము గడప గడప కార్యక్రమం పెట్టి మా శాసనసభ్యులు ఎక్కడన్నా ఏదన్నా పని ఉండి అసెంబ్లీలో అట్లాంటి ఏదన్నా ఉండి పోయిన రోజు ప్రోగ్రాం ఆపుకొని మరీ ప్రతి గడప దొక్కాడు మా శాసనసభ్యులు. అలా చేయలేక ఈరోజు లేనిపోని ఆరోపణలు, ఇసుకు దెబ్బలు తోలుకున్నాడు, ఆ ఇల్లు బగలు కొట్టుకున్నారు, ఇసుకు బాగలేదు, మట్టి తిన్నారు. ఎందుకు ఇవన్నీ పనికిమాలి? చేసే సత్తా లేదు మీ కాడ. మీ నాయకుడు చెప్పడం తప్పదా చేసే పద్ధతి ఎక్కడా లేదు. అది చెప్పుకోలేక ఏదో మేము ఒక మాట అన్నాము, దానికి విరుద్ధంగా ఇంకొక మాట అనాలా అనే విధాయకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఇప్పుడు చేయండి. ఈ రోజుకి గవర్నమెంట్ స్కూళ్ళు తీసి 2వ నెల జరుగుతూ ఉంది. ఈ రోజుకి పిల్లలకి యూనిఫామ్ ఇచ్చేది లేదు. పాత యూనిఫామ్ ఒకరు వేసుకుంటే, కొత్త యూనిఫామ్ ఒకరు వేసుకుంటే, ఇది ఏ స్కూల్ అనేది అర్థం కావట్లే పల్లెల్లో. ఆ విధంగా ఉంది. నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పెట్టి స్కూళ్ళు బ్రహ్మాండంగా చేసి, బెంచ్లేసి, యూనిఫామ్లు అందరికి ఒక్కసారి ఇచ్చి, బుక్స్ ఇచ్చి అన్నీ ఇస్తే ఈరోజు 1వ తరగతి పిల్లలు బ్లూ డ్రెస్ వేసుకుంటే, 2వ తరగతి పిల్లలు పచ్చ డ్రెస్ వేసుకుంటే మీరు ఇచ్చింది అది మీ పరిస్థితి. నాడు ఇది తల్లికి వందనం ఎవరు పెట్టారయ్యా? మా జగన్మోహన్ రెడ్డి పెట్టింది కదా. అంటే అది ఈ రోజుకి ఎవరికన్నా కొంతమందికి వేసారు, కొంతమందికి లేదు. దాన్ని కూడా సరే మేము అడగట్లే, సరేలే ఏదో క్లాసులు వారీగా పడుతున్నాయి అన్నట్టుగా గమ్ముగా ఉంటాం. అలాంటివి పోగొట్టి ఈరోజు చేసే పనులు, అప్పుడేమో పల్లెల్లో పిడికిడి మట్టే లేదు, పార మట్టే లేదు అని విమర్శించారు. ఈరోజు మీరు ఏ ఊర్లో చేశారయా? మా ఊర్లో 4 కాళ్ళ కట్టలకి 4 బారలు తోలేరు. ఎన్ని లక్షలు తీసుకున్నారయా మీరా? అవి ఎవరే ఆ డబ్బులు? జక్కపల్లిగూడు రోడ్డు వేసారు, అది మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన రోడ్డు అన్నారు. ఈ సచివాలయాలు ఎవరు కట్టినాయా? ఇంతంత పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. మీయా మాది కదా, మేము కట్లా అంటే డబ్బు గవర్నమెంట్దైనా కట్టింది మేమా కాదా? ఈరోజు మేము శాంక్షన్ చేయించిన రోడ్డు మీరు వేసారు, మీరు ఎట్ట చెప్పుకుంటారన్నారు. ఈరోజు సచివాలయాలు ఎవరు కట్టినాయి? మీరు తోలిన మట్టి, బారం మట్టి, ఆడమట్టి, ఏడమట్టి తోలేరు. ఎవరు చేసిన డబ్బులు? జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసి ఉన్న డబ్బులు కదా. ఈ విధంగా మేము చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండింది. మేము ప్రజల్లోకి బ్రహ్మాండంగా పోయాం. ఈరోజు మీరు ఏ విధంగా ప్రజల్లోకి పోలేక, గడప గడప తొక్కలేక ఇక్కడ కూర్చొని పార్టీ ఆఫీసులో మీటింగ్లు పెట్టుకోవడం, ఏదో చెప్పుకోవడం, సప్పట్లు తోడుకోవడం, అది తప్పితే మీకు వేరేది లేదు. ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, పత్రికలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతిపక్షం ఆ హామీలను అమలు చేయమని అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పుకోలేక రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కనీసం వితంతు పెన్షన్లు 14 నెలల నుంచి ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ పార్టీ ఉందంటే
ఈ రాష్ట్రంలో మీరు చెప్పే మాటలు మీరు మాట్లాడేదానికి అర్థమే లేదు. ఏ హామీని కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామన్నారు. ఇప్పటికి ఒక్కదానికే డబ్బులు పడి రెండో దానికి ఎవరు పడుతుందో ఒకదానికి కూడా సక్రమంగా పడిన పరిస్థితి. ఏ హామీని మీరు పూర్తిగా నెరవేర్చాలి మామా అనిపిస్తున్నారు. ప్రతి హామీని కూడా మేము వదిలేము, అది ఎవరికో నలుగురు పడింది అయిపోయింది అంటున్నారే కానీ సక్రమంగా అమలు చేసే పరిస్థితుల్లో లేని పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి కార్యకర్త కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూనే ఉంటాం. అది మీకు కష్టమైన ఇబ్బంది అయినా. తర్వాత గ్రావెల్ గురించి మాట్లాడుతున్నారు. ఈ గ్రావెల్ గురించి మొదట గత 5 సంవత్సరాల్లో విపరీతంగా మాట్లాడింది మీరు. ఈరోజు మేము గ్రావెల్ గురించి మాట్లాడే అర్హత లేదు అని అంటున్నారు. మా గవర్నమెంట్లో జగనన్న లేఅవుట్లు కానీ సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గ్రావెల్ తోలడం జరిగింది. ఈరోజు మీరు చెప్తున్నారు ఇళ్లకు తోలుకుంటే ఇబ్బంది లేదు, వ్యక్తిగత అవసరాల కోసం తోలుకుంటే ఇబ్బంది లేదని. ఆ రోజు కూడా వ్యక్తిగత అవసరాలు జగనన్న లేఅవుట్లు అభివృద్ధి కార్యక్రమాలకు తోలాము మేము. ఈరోజు మీరు తోలుతున్న టిప్పర్లు రాత్రులు తోలుతున్న టిప్పర్లన్నీ ఏడకపోతున్నాయి. ఏం అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే ఏ ప్రభుత్వ పని జరుగుతుంటే పోతున్నాయి. రాత్రులు దొంగతనంగా గ్రావెల్ తోలుకొని మీ పక్కన ప్రెస్ మీట్లో కూర్చోంటున్నారు కొంతమంది. వాళ్ళని పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు గ్రావెల్ గురించి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము గ్రావెల్ ఇచ్చాము కావాలంటే వాళ్ళని అడగండి అంటున్నారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయకూడదని ఒక ఇది చెప్పడం జరిగింది. అయితే మీరు ఏ కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకి అది గ్రావెల్ ఇచ్చేదానికి మీరు పర్మిషన్ ఇచ్చారు? మీ స్వార్థం కోసమా? రేపు రానున్న ఎలక్షన్లో వాళ్ళు మీకు ఉపయోగపడతారనే? అంటే మీరు మీ అధినేత చెప్పిన నియమాన్ని కూడా పాటించరా? ఎంత ఏంటంటే వ్యక్తిగత స్వార్థం. అంటే మీ అవసరం కోసం కొంతమంది ఎవరో ఒకరో ఇద్దరు పేద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంట. ఎవరు పేదోళ్ళు? వాళ్ళ పేరు చెప్పండి. ఎవరు పేదోళ్ళు? పేదోళ్ళకి ఇచ్చారా 100 ట్రిప్పులు? మీ స్వార్థం కోసం మీ అధినేత నియమించిన నిబంధననే ఉల్లంఘించే పరిస్థితుల్లో మీరు అధిక మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు. తర్వాత ఈరోజు మీరు అమలు చేస్తున్న పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి తను కార్యక్రమాల్లో విపరీతమైన ప్రజా స్పందన చూసి ప్రజలు ఇవ్వకపోతే ఒప్పుకునే పరిస్థితి లేదురా అని భయంతో చేస్తుంటుంది. కానీ మనస్ఫూర్తిగా మీరు ఏ పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేనట్టు ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం. మీరు దానిని మీరు ఏ విధంగా మమ్మల్ని బెదిరించినా ఇంకోటి చేసినా ఇంకా మీరు ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినా మేమైతే ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో జరిగినటువంటి పత్రికా సోదరుల సమావేశంలో చాలామంది వాళ్ళ పార్టీ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అంతకుముందు రోజు మేము మాట్లాడాం. మేము అడిగేది ఏంటంటే మేమేం మాట్లాడామో క్షుణ్ణంగా ఒకసారి మీరు పరీక్షించి మీకు అర్థం కాకపోతే ఏమన్నా సలహాలు తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడారు మనం ఏం చెప్పాలి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత దోషంలోకి పోతూ మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున నిన్న మాట్లాడిన వ్యక్తుల్ని ఏం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఏకవచనంతో బ్రోకరు దగాకోరు దొంగలు ఎవరో బ్రోకర్లు ఎవరో దగాకోరులు ఎవరో ఈ నియోజకవర్గం మొత్తంలో మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మన మండలంలో మన పంచాయతీలో అందరికీ తెలుసు. అది ప్రత్యేకించి ఎవరు చెప్పబడలే. ఒకసారి మాట్లాడేటప్పుడు గతంలో 2 సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఏకవచనాలతో మాట్లాడుతూ దగాకోరులు దొంగలు బ్రోకర్లు అని చెప్పడం ఎంతవరకు సబబు? మీ మండల నాయకులు కూడా మేము ఇదే సందర్భంగా చెప్తున్నాం. ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు మీరు కూడా ముందు కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకి ఏం మాట్లాడాలో ముందు చెప్పాలా. వ్యక్తిగత దోషాలను పక్కన పెట్టి పార్టీ అంతర్గతంగా మా పార్టీ మీద మీరు మాట్లాడితే మీ పార్టీ మీద మేము మాట్లాడతాం. మేమేం చెప్పేమో మేమేం చేసామో మేము మాట్లాడుతున్నాం. మీరేం చేసారో చెప్పండి. అదేవిధంగా ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు, ఏం చేశారయ్యా మీరు? మేమంట
గడప గడపకే తొక్కలేదంట. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడైనా సరే గడప గడపకి ప్రతి ఇంటిని టచ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా ప్రతాపన్న తిరిగాడు. మీరు ఈరోజు సుపరిపాలనతో ఎక్కడికి పోతే ఏమవుతుందని మీ అధిష్టానం మీకు మొట్టికాయలు వేసి మర్యాదకు పోయి చేస్తారా చేయరా అని చెప్తే మీరు పోయేసి ఊరిని అటా పోయేసి ఏమి ఇచ్చారని పోతున్నారు. అక్కడ పోతే మీకు వెంటనే ఏందయ్యా అది లేదు ఇది లేదు ఏమి ఇచ్చారు ఎందుకు వస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. అంటే 2 ఇల్లు వెళ్ళిపోవడం. ఇది మీరు. మేము పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల దాకా మా ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాం నిర్విరామంగా సాగిచ్చాడు ముందుకి. అదేవిధంగా ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏం చేశారయ్యా మీరు గోరుముద్ద గురించి మాట్లాడాడు. అది చెప్పడం కూడా జాతరాల 4-7 స్కూల్లో ఈ రోజున చూసుకుంటే మన సాక్షాత్ ఒక ఊరికి పోయిన తర్వాత మీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అబ్బా స్కూల్స్ భలే కట్టారయ్యా, రోడ్లు బాగా ఇస్తున్నాయని పిల్లలతోటి. సిగ్గుండాల సాక్షాత్ మీ ముఖ్యమంత్రి చెప్తుంటే ఏం చేశారు మీరు 4-7 స్కూల్లో? గోరుముద్దంట జగనన్న ముద్ది కడిగారంట. ఏం భాష అదే? ఏం భాష అది? బడి పిల్లలకి గోరుముద్ద జగనన్న ముద్దా? ఏమన్నా భాష అనేది? రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన భాష అదే? సిగ్గుండాలా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామా, అవతలోడు రేపు పొద్దున ఏం మాట్లాడతాడో దాని మీద అని. వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే మళ్ళీ ఏ విధంగా మేము వ్యక్తిగతంగా మాట్లాడితే మా మీద కేసులు పెట్టేదానికి మమ్మల్ని రెచ్చగొట్టే విధానంలో మీరు పోతున్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. ఇది మీరు చేసేది. అభివృద్ధి చేసింది మీరు చెప్పండి అంటే అది చెప్పకుండా ప్రశ్నిస్తానన్న ఆయన ఒక ఆయన నేను హామీ అన్నాడు. వాలంటీర్లకు 10,000 చేసి మిమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతామని చెప్పి ప్రశ్నిస్తానన్న ఆయన ఎటు వెళ్ళిపోయి అడ్రస్ వెళ్ళాడు. నాది బాధ్యత అన్నాడు. ఏది పాపం వాలంటీర్లు మోసం చేశారు, వాలంటీర్ వ్యవస్థ లేదు. ఏం మీకు చెప్పుకునేదానికంటే సరే అన్ని పథకాలు కూడా సూపర్ 6 అన్నారు. ఏ సూపర్ 6? మేము అడిగింది అదే కదా, మీరు చెప్పొచ్చు కదా. నిన్న అది కూడా చెప్పాలి కదా ఇచ్చామని చెప్పి. మీరు అవి చెప్పకుండా ఏదేదో చెప్తారు ఆయనట్ట ఈయనట్ట, ఆ గ్రావిలు ఈ గ్రావిలు. మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, ఏమి ఇచ్చారు సూపర్ 6? మేము ఇచ్చిన అమ్మఒడిని పేరు మార్చి తల్లి వందనం అన్నారు. రైట్, ఓకే. నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇచ్చారా? అది చెప్పాలా? ఇచ్చామని చెప్పండి ధైర్యంగా. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇచ్చారా? ఇచ్చామని చెప్పండి. ఉచిత బస్సు అన్నారు. వేసారా? వేసాం. బలి తిరుగుతూ ఉండేగా రోజు దాంట్లో కదా అందరూ తిరిగి వస్తూ ఉండేదే. రైతులకు 20,000 రుణమాఫీ అన్నారు. ఏ ఒక్క రైతుకి ఇచ్చారు? ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేది? మళ్ళీ వీళ్ళంట మా మేనిఫెస్టో గురించి మేము ఎన్ని పథకాలు ఇచ్చామో ఎంతమందికి ఇచ్చామో సాక్షాత్ మీ అందరికి కూడా తెలుసు. ఆ పథకాలు చెప్పుకునేదానికే మాకు కొన్ని గుర్తుండి చావట్లా. ఎన్ని పథకాలు పెట్టుకుంటా పోతే ఆటో కార్మికుల కాడి నుంచి ఇమాములు మౌజుములు బ్రాహ్మణులు నాయ బ్రాహ్మణుల దాకా ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఎన్ని పథకాలు తీసుకోనో ఎవరో చెప్పండి. మీలో మీకు నాయకులకు ఎంతమంది పడాయో చెప్పండి. మహాశక్తి అంట జగనన్న 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,700 రూపాయలు ఇస్తుంటే మహాశక్తి భర్త ఇంట్లో ఉన్న మహిళలకి 20,000 ఇచ్చేసారు పాప ప్రతి సంవత్సరం. చాలా సంతోషపడుతున్నారు మహిళలు. ఇంకోసారి ఉండాలా. మళ్ళా ఒక మాట చెప్తా ఉన్నాము, ఇంకోసారి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దోషంలో పోకుండా పార్టీ మీ పార్టీ పందాల మీరు పోండి, మా పార్టీ పందాల మేము పోతాం. అంతేగాని వ్యక్తిగత దోషంలోకి పోకుండా మీరేం అభివృద్ధి చేశారో చెప్పండి, మేమేం చేసామో మేము చెప్తాం. అంతేగాని ఇటువంటి ఊరికినే చిల్లర మాటలు చిల్లర చేష్టాలు చేయకూడదని చెప్పేసి ఎంతో పలుకుతూ సెలవు తీసుకుంటాం. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి పాత్రికేయ మిత్రుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు అయితేనేవి, దోషణలు అయితేనేవి, వ్యక్తిగత విమర్శలు అయితేనేవి ఎన్నెన్నో చేశారు. వాటిలో భాగంగా ఆయన మాట్లాడుతూ విషయాన్ని తప్పుదారి పట్టించేదానికి, ప్రజలని మభ్యపెట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న జరిగిన మా కార్యక్రమం ఏంది? బాబు షూరిటీ మోసం గ్యారంటీ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే బాబు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి దాని అర్థం. అది ఎందుకు పెట్టామయ్యా మేము అంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు కొన్ని ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెడితే అదేదో వాలంటీర్ వ్యవస్థ వల్ల పాపం రేతులు ఇల్లు దొరుకుతున్నారు, ఎవరు లేనప్పుడు ఇళ్లలోకి పోతున్నారు, ఇది కరెక్టా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇదే వాలంటీర్లు మేము కొనసాగిస్తాం, ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5,000 మీకు ఏ విధంగా సరిపోద్ది, మేము 10,000 ఇస్తాం అని చెప్పింది వాస్తవమా కాదా? ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు పక్కన పడేసి వాళ్ళని తీసేసిన మాట వాస్తవమా కాదా? దీన్ని మోసం అంటారా కాదా? రెండో విషయం, ఆడబిడ్డనిది ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే 18 సంవత్సరాలు పూర్తయ్యి 59 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరు ఇచ్చారా? ఇది మోసం కాదా? ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగం కల్పించకపోయినట్లయితే నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పిన మాట వాస్తవమా కాదా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇది మోసం కాదా? అమ్మఒడి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం పెడితే దానిని కాపీ కొట్టి ఏదో పేరు మార్చి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం ఇస్తున్నారు. ఇస్తే ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ పడుతుందో అసలు మీకు తెలుసా? 9,000 పడుతున్నాయి, 10,000 పడుతున్నాయి. ఒక్కొక్కరికి ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం, ఒక ఇంట్లో 14 మందికి పడ్డామని మీ పత్రికల్లో రాసుకుంటున్నారు. పాపం వాళ్ళకి 2 బిడ్డలంట. ఈ ఇది మోసపు మాట కావునా కాదా? రైతు భరోసా నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేదో ఒక పేరు మార్చుకొని, మీరు పేర్లు మార్చుకోవాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాత్రం టచ్ చేయలేరు. ఆ ధైర్యం మీకు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ₹2 కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు ఎలా గుర్తొస్తాడు? 108 ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు చెప్తే రాజశేఖర్ రెడ్డి ఎలా గుర్తొస్తాడు? ఈరోజు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత లాంటి పథకాలు చెప్తే, నాడు నేడు పథకాలు చెప్తే జగన్ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. 14 సంవత్సరాలు, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, సుదీర్ఘ రాజకీయ నాయకుడు, పాపం మేధావి అని చెప్పుకునే మీ నాయకుడు చెప్పుకునే పథకం ఒకటైనా ఉందా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ని మోసాలు చేసిన తర్వాత మేము ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి ఇవన్నీ తెలియజేసేదానికోసంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము మా శాసనసభ్యుల వారు మాట్లాడారు, మా మాజీ శాసనసభ్యుల వారు, అయ్యా ఏ ఊరికి పోయినా ఈరోజు సచివాలయ భవనం కనిపిస్తుంది, రైతు భరోసా భవనం కనిపిస్తుంది, నాడు నేడు బళ్ళు కనిపిస్తున్నాయి, జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి, మీరు చేసిన అభివృద్ధి ఏదయ్యా అని చెప్పి మా మాజీ శాసనసభ్యుల వారు అడగటం జరిగింది. దానికి బదులుగా ఆయన ఏదేదో చెప్పాడు. జగనన్న కాలనీలో అవినీతి, మీరు సంవత్సరం కాలం నుంచి చెప్తానే ఉన్నారు, దాంట్లో అవినీతి, దీంట్లో అవినీతి, దీంట్లో అవినీతి అని. ఒక్కటన్నా రుజువు చేశారా? ఒక్కటన్నా రుజువు చేశారా? దమ్ముంటే ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జగనన్న కాలనీలో అవినీతి జరుగుంటే మళ్ళా మీరు ఇంకొక విచారణ వేయించుకొని పార్టీకే మిత్రులందరినీ తీసుకెళ్దాం, అక్కడ ఎవరు అవినీతి చేశారో చేస్తామని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తాం. రెండోది, ఆయన మాట్లాడుతూ మా టైంలో శిలాఫలకాలు వేస్తే ఎస్జీవి కండ్రిక రోడ్డు, ఎక్కపల్లి గూడూరు రోడ్డు, సిజీవి కండ్రిక రోడ్డు మీరు పూర్తి చేశారు, అది మీ గొప్ప కాదు అని చెప్పారు. ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలంతా ఏంది? మన శాసనసభ్యుల వారు, మీ నాయకులు అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలంటే ఏవి? తుమ్మలపేట రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది? డిఆర్ ఛానల్ ఎప్పుడు శాంక్షన్ అయింది? కావలి ట్రంక్ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది?
నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఈ సంవత్సరం 3 నెలల కాలంలో గోగోలు మండలం కాదు కావలి నియోజకవర్గ అభివృద్ధికి గత ప్రభుత్వంలో మంజూరైన నిధులు తప్పితే ₹1 అయినా మీరు తీసుకొచ్చారా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన చెప్పాడు 50 లక్షలతో గోకులాలు కట్టాము, మా వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా రాలేదు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకం ప్రవేశపెట్టినా శాచ్యురేషన్ అర్హులైన వారి అందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా అర్హులయ్యుండి మాకు ఈ పథకం రాకూడదు అని చెప్పి ఉండకూడదని చెప్పి ఏ పథకం చేపట్టినా అందరికీ కూడా అర్హులైన అందరికీ ఇస్తే మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోకులాల పేరుతో ఒక మండలంలో 25 గోకులాలు శాంక్షన్ చేసి వాటికి గాను 56 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఎవరికి ఇచ్చారయ్యా ఈ గోకులాలు? చదవమంటారా పేర్లు? చదవమంటారా పేర్లు? ఊరికి ఇద్దరిని మీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎంచుకొని వాళ్ళకి ఇచ్చుకున్నారు. మీ కార్యకర్తల లబ్ధి కోసం ఈ గోకులాలు తెచ్చారే కానీ సామాన్య రైతు కోసం కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే రైతు కావాల్సినటువంటి వస్తువులు ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అన్నాడు. నువ్వే చెప్పావు కదా, నువ్వు ఎన్ని లక్షలకి రైతుకు కావాల్సిన వస్తువులు తెచ్చింది, ఏ ఊళ్ళో ఏ రైతుకి ఇచ్చింది చెప్పే దమ్ము నీకుందా? ఎందుకంటే అందరు నీ పక్కన ఉన్నోళ్లే, పోతే ఎఫ్డిఆర్ పనులు 50 లక్షలతో చేసాము అన్నాడు. ఈ ఎఫ్డిఆర్ పనులు ఎప్పుడు శాంక్షన్ అయినాయి? గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి పనులు మీరు చేసింది వాస్తవం కాదా? ఎన్నికల కోడ్ వల్ల ఆ రోజు ఆగిపోతే మీరు చేసింది వాస్తవం కాదా? 900 క్యూసెక్కులు కావిలి కెనాల్కి తీసుకొచ్చే దానిలో భాగంగా భగీరథ ప్రయత్నం చేసామని చెప్పారు. సోమశిలలో నీళ్లు ఉన్నాయి. కావిలి కెనాల్ 900 క్యూసెక్కులు దాని కెపాసిటీ. ఒక్కరోజన్నా 400 మించి తీసుకొచ్చారా మీరు? ఒక్కరోజన్నా 400 మించి తీసుకొచ్చారా? ఈరోజు 200 క్యూసెక్కులు వస్తున్నాయి కావిలి కెనాల్ అంటే సిగ్గుపోద్ది. ఎక్కడే ఆయన చెప్పాడు 11,000 ఎకరాలు పండిస్తున్నారంట. ఎస్విపిఎం కింద టోటల్గా శ్యామాదల మైనర్ అయితేనేమి, దామవారం మైనర్ అయితేనేమి, SVPM 1 అయితేనేమి, SVPM 2 అయితేనేమి, అప్ టు గౌరవరం వరకు 16,000 ఎకరాలు ఉంటే నాగులవరం వరకు నీళ్లు ఇచ్చి మేము 11,000 ఎకరాలు నీళ్లు ఇస్తున్నామని చెప్తున్నాం. పెట్టండి, బయట పెట్టండి. గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంత ఆయకట్టుకి మీరు నీళ్ళు ఇచ్చారో బయట పెట్టండి. ఊరకనే మీడియా మీద కూర్చొని మాట్లాడితే కదా ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలకి ఆయకట్టుకి మీరు నీళ్ళు ఇచ్చారు, SVPMకి ఎన్ని టీఎంసీ నీళ్లు కేటాయించారు, ఇప్పటి వరకు ఎన్ని వాడుకున్నారు, రోజుకి ఎన్ని క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి, ఇంకెన్ని నీళ్ళు మనకు రావాలా? బయట పెట్టండి చూద్దాం. అడిగే దమ్ము మీకుందా? ఆ రోజు మేము ప్రశ్నించాము అధికారులు, మాకు ఇన్ని టీఎంసీలు కేటాయించారు, మాకు ఈ రోజుకి ఇన్ని క్యూసెక్కులు లేక ఇన్ని నీళ్ళు ఇచ్చారు, మాకు ఇంకా ఇన్ని నీళ్లు రావాల్సి ఉంది, మా నీళ్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అధికారులతో పోట్లాడి గత 5 సంవత్సరాలు ఏ రైతుకి కష్టం రాకుండా మేము చూసాం. ఈరోజు యూరియా కట్ట బయట ఎంత ఉంటుందో తెలుసా మీకు? అక్కడ నీ పక్కన కూడా చాలా మంది రైతులు కూర్చొని ఉన్నారు. ఒకసారి అడగండి. 360 రూపాయలు, 370 రూపాయలు, అది కూడా బ్లాక్ డిమాండ్ లేదు మా దగ్గర అని చెప్పి అమ్ముతుంటే పట్టించుకునేటువంటి నాయకులు మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులకు సేవ చేసామని చెప్తున్నారు. మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా చేసుకొచ్చి ప్రతి రైతుకి అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా మేము ఆ రోజు రైతులకు సేవ చేస్తే ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాం. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆయన. ఈరోజు ఏదో 52 లక్షలతో NREGS నిధులతో గోకులాలు కట్టించామని చెప్తున్నాడు. నువ్వు ఒక 52 లక్షలతో 24 గోకులాలు కట్టిస్తే మేము ఒక్కొక్క గ్రామంలో దరిదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి సచివాలయ భవనం
రైతు భరోసా భవనం, విలేజ్ క్లినిక్ భవనం కట్టించిన మాట వాస్తవమా కాదా అని అడుగుతుంది. ఈరోజు ఏ ఊరికి పోయినా ప్రతి స్కూల్లో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలా, ఉన్నత వర్గాలతో పాటు పేద వర్గాల పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి నాడు నేడు పేరుతో ప్రతి స్కూలు డెవలప్మెంట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, గత ప్రభుత్వాన్ని ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు. అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇచ్చి 3,20,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వేదో 1,30,00,000తో వేసాం మళ్ళా వేస్తాం అని చెప్తున్నావు. బోగోలు పంచాయతీలో పాపం నేను మాట్లాడకూడదు ఆ విషయం, సరే నువ్వు మాట్లాడా కాబట్టి మాట్లాడుతున్నాను. బోగోలు పంచాయతీలో 30 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం, ఇంకా కూడా వేస్తామని చెప్పావు. ఈరోజు ధైర్యంగా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండింది. గతంలో మీరు చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కప్పరాల తిప్ప మొదలుపెట్టుకొని బేతనేపేట, హరిజనవాడ, అరుంధతివాడ, యాదవపాలెం, మణికంఠ నగర్, ముస్లిం ఏరియా, కుమ్మరవీధి, బృందావనం, అరవపాలెం, చెంచులక్ష్మపురం ఎస్టీ కాలనీ, అక్కరాజు కండ్రిక వరకు ఈరోజు ఎక్కడికి పోయినా మా పార్టీ అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. మీకు సంవత్సరమే అయింది, కానీ 4 సంవత్సరాలు గతంలో సుదీర్ఘంగా ఈ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా బోగోలు మండలాన్ని పరిపాలించినా మీరు ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం అనే దగ్గర మీరు ఉన్నారు అని అంటే గతంలో ఏమీ అభివృద్ధి చేయలేదనే దాని అర్థం. ఈరోజు మేము ప్రతి ఏరియాలో ముఖ్యంగా బోగోలు పంచాయతీలో ప్రతి గల్లీలో మేము పనిచేస్తున్నాం. ఎక్కడో పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని కనిపిస్తుంది. దీనిపైన కూడా మనం మాట్లాడుకుందామంటే దేనికైనా సిద్ధం. ఇకపోతే ఆయన చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం మీరు ఏం చేశారు, ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 4 సంవత్సరాల కాలం పట్టింది అని చెప్పాడు. మా జగనన్న చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఎన్నికల ముందే చెప్పాడు, ప్రతి సంవత్సరం 250 రూపాయలు లెక్కన పెంచుకుంటూ 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి 3000 పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా చేయడం జరిగింది. 2019 మే నెలలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మే నెలలోనే వైఎస్ఆర్ పెన్షన్ కానుక వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా 2019 అక్టోబర్ మాసంలో రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2020 జనవరి 9వ తారీఖున జగనన్న అమ్మఒడి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2020 ఆగస్టు 12న చేయూత, అదేవిధంగా 2020 సెప్టెంబర్ 11న వైఎస్ఆర్ ఆసరా, 2020 ఏప్రిల్ 28న జగనన్న విద్యా దీవెన, 2020 ఆగస్టు 19న జగనన్న వసతి దీవెన, 2020 ఆగస్టు 3న విద్యా కానుక, ఏప్రిల్ 22 జగనన్న విదేశీ విద్యా దీవెన, జూలై 1, 2021 వైఎస్ఆర్ బీమా, జూన్ 4, 2020 వైఎస్ఆర్ మిత్ర వాహన మిత్ర, 2019 డిసెంబర్లో వైఎస్ఆర్ లా నేస్తం, 2020 జూన్ 17న వైఎస్ఆర్ నేతన్న నేస్తం, 2020 జూన్ 10న జగనన్న చేదోడు, 2020 నవంబర్ 25న జగనన్న తోడు. 6 నెలల నుంచి సంవత్సర కాలంలోనే జగనన్న చెప్పనివి అన్ని పథకాలు ఇచ్చి మొగోడ్రా బుజ్జి అనిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఎన్నికలు అయిపోయినాయి, ఈరోజు ఏదో పాపం చెప్తున్నారు, ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు చేసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ లేకున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అపర మేధావి, సీనియర్ రాజకీయ నాయకుడు, మంచి ఆర్థికవేత్త చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇన్ని పథకాలు మనం ఇవ్వగలమా ఇవ్వలేమా అని ఆలోచన చెయ్యరా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.
అదేవిధంగా ఈరోజు మీరు చెప్పినట్టు 14 లక్షల కోట్లు కాకుండా 6 లక్షల కోట్లు అప్పు ఉంటేనే మీరు చెప్పిన పథకాలు సంవత్సర కాలంలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారు. సంవత్సర కాలంలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారు. ఈరోజు మీరు చెప్పేది సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ అన్నారు, సంవత్సరం 3 నెలలు అన్నారు, అయింది. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు? ఒకటి ఇచ్చారు. ఆ ఒకటి కూడా ఎంతమందికి పడ్డాయి గ్యాస్ డబ్బులు? కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. కొరవ హామీలన్నీ గాలికి వదిలేస్తే అందుకు మేము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి పెట్టాము. ఇకపోతే గ్రావెల్ గురించి చెప్పారు. వాడు దోల్చానంట ఏదో ఇల్లు కట్టుకునే దానికి పశువులు కట్టుమట్టుకి పోదాం, కప్రాల తిప్ప దగ్గరికి వెళ్దాం. అల్లిమడుగు సంఘం నుంచి పట్టపుగలే టిప్పర్లు పోతున్నాయి. ఎవరు పశువులు కట్టుమట్టుకు పోతున్నాయో చెప్పాలా? కన్నవతల చెరువు ఫారెస్ట్లో నుంచి రాత్రులు టిప్పర్లు తోలుతున్నారు. ఎవరు కట్టుమట్టుకు తోలుతున్నారో చెప్పాలా? ఏదో దొంగతనం చేస్తుంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. మేము ప్రశాంతంగా ఉన్నాం. మేము వచ్చి ఆపేదానికి ఒక క్షణం పడదు. భూగోళ చెరువులో ఏ లేఅవుట్కి మట్టి తోలేరో పత్రికే మిత్రులందరికీ తెలుసు. ఇప్పుడు పోదాం. ఏ పశువులు కట్టుమట్టుకు మట్టి తోలున్నారో, ఏ గుణాద్రానికి మట్టి తోలున్నారో చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ రోజు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు యువతిని ఫిషింగ్ హార్బర్కో లేక జగనన్న లేఅవుట్కో మట్టి తోలితే అది వ్యభిచారం. ఇవాళ మీరు తోలితే అది సంసారం. ఇదేనా మీరు చెప్పేది? ఇక పాపం ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి, మాజీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గారు అవినీతి కోపంలో కూరుకోపోయాడు. మీ అవినీతిని చూసి జనాలు విసిగిపోయారు. అడుగుతున్నాడు మా మాజీ శాసనసభ్యులు. వారు అనేక సార్లు అడిగారు ఆయన మీద చేసిన ఆరోపణలకి. 126 ఎకరాలు అన్నాడు, 700 కోట్లు అన్నారు, చేతమన్నాడు. ఎందుకో చేతలేకపోయారు. తుమ్మలపేట రోడ్డు ఆనాడు మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ సంక్షేమ పథకాలకి నిధులు ఇస్తూ అభివృద్ధి పథకాలు కొంచెం ఇవ్వని దానివల్ల వెనకబడితే దాని మీద ఆరోపణలు చేశారు. దానికి ఛాలెంజ్ చేశాడు. అమృత పథకంలో అవినీతి జరిగిందని చెప్పారు. దానికి బహిరంగ ఛాలెంజ్ చేశారు. మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మాలో ఏ నాయకుడైనా మా మాజీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఎవరైనా అవినీతి చేసి ఉంటే పెట్టండి. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది. అధికారులందరూ మీరు చెప్పినట్టు అంటారు. ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు కూడా పాపం వాళ్ళ మీద ఒత్తిడి చేసి రాకిస్తున్నారు కదా. దేంట్లో అవినీతి జరిగిందో చర్చించండి, చూద్దాం. ఇక చివరిగా ఆయన ఒంగోలు మండలంలో పాపం ప్రతాప్ రెడ్డికి ఎక్కడా దిక్కులేక ఒంగోలు మండలంలో ఆయన గ్రూపులు బలోపేతం చేసుకునేదానికి ఒంగోలుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకున్నాడు. ఎక్కడా దిక్కులేక అని చెప్పాడు ఆయన. వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరిలో గ్రూపులు ఉన్నాయో, ఎవరు గ్రూపుని బలోపేతం చేసుకునేదానికి, ఎవరు వ్యక్తిగతంగా ఎవరి వర్గాన్ని బలపరుచుకునేదానికి ఎవరెవరు జప్ప కొట్టాలని చూస్తున్నారో కావలి నియోజకవర్గం మొత్తం తెలుసు. కావలి నియోజకవర్గం మొత్తం తెలుసు. ఎవరు ఒంటిని కాపాడుకుంటున్నారో, ఎవరిని చూసి భయపడుతున్నారో, ఎవరిని చూసి ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారో, ఎవరిని చూసి కష్టకాలంలో పార్టీకి పనిచేసిన వాళ్ళని వదిలేసి సొంత మనుషులను తెచ్చి గ్రూప్ తయారు చేసుకుంటున్నారో, ఇది కావలి నియోజకవర్గం మొత్తం చర్చ జరుగుతుంది. మేమేం చెప్పలేదు. ఈరోజు పార్టీలో కష్టకాలంలో కష్టపడి పనిచేసినటువంటి మాలపాటి సుబ్బానాయుడు గారు ఎక్కడున్నారో ఎవరికి అర్థం కావట్లా. కనీసం దగదచ్చి సొంత మండలం వదిలేసి సొంత గ్రామంలో కూడా ఆయన లేకుండా ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారంటే ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరు వర్గాలు తయారు చేస్తున్నారు? ఎవరు గ్రూపులు తయారు చేసుకుంటున్నారు? అక్కడేదో మీడియా ముందేదో మెహర్బానీకి మాట్లాడేస్తే పక్కకొచ్చి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఇంకా ఎమ్మెల్యే గారి గురించి ఆయన చెప్తూ, మా ఎమ్మెల్యే గారు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా పార్టీలకు అతీతంగా
ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత పార్టీలు లేదు, మనం అందరికీ సేవ చేయాలా అని చెప్పి చెప్తున్నాడు. మేము వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టామా అని చెప్పి ఆయన మాట్లాడాడు. మాకైతే ఆయనతో పరిచయం లేదు, మేమైతే ఏ రోజు ఆయన దగ్గరికి పోలేదు, మేము ఏ రోజు ఆయన గడప తొక్కలేదు. కాకపోతే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సోదా గుర్తుపెట్టుకో, కొన్ని విషయాలు బయట ప్రచారంలో ఉన్నాయి. 8 తర్వాత ఎవరిని లోపలికి రానిదని, ఎవరైనా పోయినా చేతులు కట్టుకొని నిలబడాలని, కార్యకర్తలకి సరైన కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేదని, కొందరికి మాత్రమే. నిన్న అక్కడ కూర్చున్నటువంటి నాయకులు కూడా వాళ్ళ పంచాయతీల్లో పాపం మేము చాలా కష్టకాలంలో కష్టపడి పనిచేసాం, ఇప్పుడు కొత్త నాయకులకు పెద్దలు ఇస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పింది కాదు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కేసులు మా మీద ఏంది, వైసీపీ వాళ్ళ మీద. వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఏంది, మాలపాటి సుబ్బానాయుడు మీదే కేసు పెట్టారు మీరు. మాలపాటి సుబ్బానాయుడు మీదే కేసు పెట్టిన ఘనత మీది. మా మీద పెట్టడం గొప్ప వైసీపీ వాళ్ళ మీద. వైసీపీ వాళ్ళు మేము ఎవరిని రాచి రంపాన పెట్టాం అని అన్నాడు ఆయన. ఎన్ని కేసులు పెట్టారో పోదాం పోలీస్ స్టేషన్కి. ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు పెట్టున్నారు, ఏ కేసుకి ఏ సెక్షన్ పెట్టున్నారు తెలుసుకుందాం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే, ఈ మండలం అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం. మీకు సంవత్సరం 2 నెలలు అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరం టైం ఉంది. ఈ 3.5 సంవత్సరంలో మీరు ఏం చేస్తామన్నా ఈ రోజుకు కూడా 16 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సర్పంచులు ఉంటే, మీరు ఎన్ఆర్ఐ చేసి నిధులు చేసుకొచ్చుకున్నా, మీరు ఏ నిధులు చేసుకొచ్చుకున్నా ఎక్కడా కూడా ఆటంకపరచకుండా మా సర్పంచులు సంతకాలు పెడుతున్నారు. ఇది సహకారం కాదా? ఇది సహకారం కాదా? మేము ఇదే విధంగా సహకరిస్తాం. ఇంకా 2 సంవత్సరాలు టైం ఇస్తాం. మీకు 2 సంవత్సరాల తర్వాత కూర్చున్నాం. ఎవరు ఎక్కడ ఏమి అభివృద్ధి చేశారు, ఎక్కడ అవినీతి చేశారు మాట్లాడుతున్నాం. అప్పటి వరకు అభివృద్ధి అవినీతి ఈ రెండింటి మీద కొంచెం పక్కన పెట్టి మరో విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తాం.